తల్లిగా తన పాత్ర ఎంత నిర్వహించినా పిల్లల మంచి చెడు తనే అనుభవించి పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించే తల్లి తన సంసార జీవితంలో ఎన్ని కష్టాలు కోర్చుకుందో కదా. ఆమె భర్త కోపానికి ఎన్నిసార్లు బలైందో పిల్లలకు కావాల్సినవి సమకూర్చడానికి. ఎంత బాధనైనా పళ్ళ మధ్య బిగించుకుని తన కష్టాన్ని తన బాధను బయటకు చూపకుండా జీవించి పిల్లలకు మంచి భవిష్యత్తును మాత్రమే పరిచయం చేయగలిగేది ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ప్రథమ పూజ్యుడైన వినాయక స్వామి జీవితంలో అమ్మ పాత్ర ఎనలేనిది. అందుకే ఆ తల్లి తన రూపంలో ఉన్న మాతృమూర్తులకు అంత శక్తిని, అంత ఓపికను, ఏ కష్టమైన పనైనా చేయగలిగే నేర్పును ఇచ్చింది. అందుకేనేమో అమ్మలను దైవంగా చూడమనేది. మనం కొలిచే దేవుణ్ణి ప్రేమను తల్లి ప్రేమతో సరిచూసుకోమనేది. అది అమ్మలందరికీ ఘనతగా. తండ్రి పాత్రతో పాటు తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ కాలంలో ఖర్చులు పెరిగిపోయాయి. పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో తల్లి ఏదో ఉద్యోగం చేయకపోతే అదనపు ఇంటి ఖర్చులు భరించే స్థితిలో ఇప్పటి వారికి అసాధ్యమే. అలాంటి అప్పుడు తల్లి పాత్ర ఇంటి పనితో పాటు అదనపు పని అయినా ఉద్యోగం చేయాల్సిందే, పిల్లల చదువులకు, వారి ఇతర అవసరాలకు. అప్పుడు తల్లికి పిల్లలు ఎక్కువ విలువ ఇవ్వడంలో తప్పేమీ ఉండదనేదే నా అభిప్రాయం. అలాగని తండ్రులను తగ్గించమని కాదు. పిల్లలతో చనువుగా ఉండి వాళ్ళ అన్ని అవసరాలు తీరుస్తుంది కాబట్టి పిల్లలు ఏం కావాలన్నా త్వరగా అమ్మ దగ్గరే చెప్తారు. అందుకేనేమో ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మ అంటారు పిల్లలు. పిల్లల జీవితంలో తల్లి స్థానం విడదీయలేనిది. ఈ కథ ప్రతి మాతృమూర్తికి అంకితం. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.